Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు దళారీలో ఒక డిఫరెంట్ లుక్ లో నాకైతే కనిపిస్తున్నారు రాజీవ్ కనకల గారు. సార్ తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అమ్మా, హాయ్. సో దీని గురించి అందరూ చాలా మంది సఫర్ అవుతుంది ఏంటంటే మధ్యలో దళారీల వల్లనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ దళారీ వ్యవస్థ వాట్ ఎవర్ ఏదైనా దళారీ మధ్యలో ఉండడం వల్ల అని చెప్పేసి బయట ప్రాబ్లం చాలా ఉంది. సో దీని గురించి మీ దీనిలో పాజిటివ్ రోలా నెగిటివ్ రోల్? పాజిటివ్ రోలా నెగిటివ్ రోలా అన్నది థియేటర్లో చూస్తే బాగుంటుంది. అయితే మీరు అడిగిన దళారీ గురించి అయితే క్లారిఫై చేస్తాను. బ్రోకరేజ్ అనే పదం మనం రాను ఇక్కడ మనం నెగిటివ్ చేసాం. ఎందుకంటే అక్కడ మనకి ఇంగ్లీష్ వాళ్ళు ఆ బ్రోకరేజ్, హౌస్ బ్రోకరేజ్, ఇంకో చోట బ్రోకరేజ్, ఇవన్నీ బ్రోకర్ అంటారు. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇట్ ఇస్ రిక్వైర్డ్. ఇట్ ఈస్ అఫీషియలీ అంటే వాళ్ళు అఫీషియల్గా ఉన్న సిస్టమ్ అది. అలాగే దళారీ కూడా మనకి తెలుగులో దళారీ అంటాం, అంతేగా. బ్రోకర్ని దళారీ అంటాం. ఇక్కడ కూడా అవసరమైన సిస్టమ్. దాన్ని రాను ఏం చేసామంటే కొన్నిసార్లు నాకు కడుపు మండుతుంది. మధ్యవర్తిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు న్యాయం ఒకవైపు వెళ్తే ఏమవుతుంది, నాకేమవుతుంది, కడుపు మండుతుంది. వీళ్ళెవరు మధ్యలో వచ్చి చేయడానికి. అలా దళారీ అనే పదం రాను కొన్ని సంవత్సరాల నుంచి నెగిటివ్ వైపు వెళ్ళింది. కాకపోతే ఈ సినిమాతోటి మా గోపాల్ రెడ్డి గారు ఆ దళారీ అనే పదం అటు పాజిటివా నెగిటివా మధ్యస్థంగా ఉన్నా చాలుగా, దాన్ని అలా దళారీ అనే పదానికి కొంచెం విలువ తీసుకొచ్చేలా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ డూయింగ్ ఏ వెరీ పివటల్ క్యారెక్టర్ ఇన్ దళారీ. అంటే చాలా సుగుణాలు ఉన్నాయి క్యారెక్టర్లో. అది నాకు ఇవ్వడం నా అదృష్టం. థ్యాంక్స్ ఫర్ గోపాల్ రెడ్డి గారు. లుక్ చూస్తే కనుక స్టైల్ గా అట్లా రగడ్ లుక్ లా అనిపించింది నాకైతే. ఇప్పుడు వరకు చూసిన అన్ని లుక్ లో చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది నేను అప్పుడు ఈ సినిమా చేసేటప్పుడమ్మా ఆ గడ్డంతో ఉన్నా కదా, గడ్డం తీసేద్దాం ఇంకా. అప్పటికి కొన్ని సినిమాలన్నీ గడ్డంతో చేసే ఉన్నాను. ఇక వద్దులే గడ్డం తీసేద్దాం అన్నప్పుడు మా డైరెక్టర్ ఏమన్నా అంటే, సార్ వద్దు తీయకండి, బాగుంది, రగ్గడిగా ఉంది, మనం చేద్దామని 2-3 రకాల లుక్లు, అంటే గడ్డంతో కాకుండా, అంటే మన కంప్యూటర్లో చూస్తాం కదా, కాకుండా ఒకటి వద్దు సార్ ఇదే ఉంచండి, దాని క్యారెక్టర్ని కొంచెం అది నెగిటివా పాజిటివా అలా మధ్యస్థంగా ఉంచి కొంచెం ప్లే చేద్దాము అన్నారు. ఓకే సార్ అన్నాను. సో దట్ ఈస్ హౌ ఐ లుక్. నెక్స్ట్ 29th బాబ్లిగం రిలీజ్ అవుతుంది. సో మీరు ఎట్లా ఏమనుకుంటున్నారు, ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రోషి కనకాల మన ఫస్ట్ మూవీ? డెఫినెట్గా మంచి సినిమా అమ్మ. డెఫినెట్గా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏంటి అన్నది నాకు తెలియదు, కానీ యాజ్ అన్ యాక్టర్ మాత్రం డెఫినెట్లీ నాకు తెలిసి మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. వెరీ గుడ్ మూవీ, సెన్సిబుల్ మూవీ, అండ్ నాకు తెలిసి విల్ మేక్ హిజ్ ఓన్ మార్క్. తర్వాత యాజ్ ఎవ్రీ ఫాదర్ విల్, అంటే ఎక్స్పెక్ట్ చేసే విధంగానే రోషన్ కనకాల వాళ్ళ ఫాదర్ రాజీవ్ కనకాల అనిపించుకుంటాను ఈ సినిమా తర్వాత. సూపర్ సార్, మేము కూడా అదే అనుకుంటున్నాం. అంటే మూవీలో కూడా చూస్తే తన లుక్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, డాన్స్ కానీ, ఇప్పుడు సాంగ్స్ కూడా లాంచ్ అని మేము చూసాము. సో టూ గుడ్. అంటే మీరు షూటింగ్ జరిగేటప్పుడు కూడా చూసుంటారు. సో ఎప్పుడైనా టఫ్ ది అంటే అబ్బాయి ఇంత కష్టపడుతున్నాడు అని చెప్పి ఎప్పుడైనా అనిపించింది సార్? అంటే నేను షూటింగ్ మొత్తం చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ నా కథ కూడా ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళంతా ఓకే అయిపోయిన తర్వాత, షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మధ్యలో ఎక్కడో ఒకసారి వినిపించారు, అంతే తప్ప నాకు ఎక్కడ వినిపించలేదు. అంటే మళ్ళీ వాళ్ళు ఏమనుకుని ఉంటారంటే, ఇతనికి ముందే వినిపిస్తే కోడిగుట్టుకు ఈకలు పీకినాడు పీకుతాడేమో, అన్నీ ఇదేంటి అదేంటి అంటాడేమో అని చెప్పేసి వాళ్ళు నాకు వినిపించలేదు. ఆ మధ్యలో ఎక్కడైతే అవసరమో సినిమాకి టెక్నికల్ వైపు అవసరమో ఆ దాంట్లో మాత్రమే కొంచెం దూరాను. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే అది సార్ట్అవుట్ చేయడానికి తప్ప నేను ఎక్కడ పొరపాటును కూడా సినిమాలో దూరలేదు. ఇట్ ఈస్ ఆల్ దేర్ హార్డ్ వర్క్, వాళ్ళ కష్టం, వాళ్ళ పనితనమే. సో ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్, యాజ్ ఆడియన్స్ ఎలాగైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారో అలాగే వెయిట్ చేస్తున్నారు. కాకపోతే కొన్ని పార్ట్స్ చూశాను, అయితే అవన్నీ ఆ డబ్బింగ్ కాలేదు, మిక్సింగ్ కాలేదు, ఎఫెక్ట్ సౌండ్స్లో ఏం లేదు. అదే నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అవన్నీ పడితే ఇంకెంత ఇంప్రెసివ్గా ఉంటుందో ఆలోచించండి. సో తన ఫస్ట్ మూవీ కాబట్టి మీరు సుమా గారు ఇద్దరులో ఎవరో ఒకళ్ళు జడ్జ్ చేసి మూవీ సెలెక్ట్ చేసి ఉంటారు కదా. సో మీ ఇద్దరు అసలు ఈ స్టోరీ వినలేదా? ఇది ఓన్లీ రోషన్ విన్నారా? ఫస్ట్ విన్నది రోషన్ మాత్రమే, మేమిద్దరం వినలేదు. అయితే తర్వాత ఓకే అనుకున్న తర్వాత సుమ విని, నేను వినలేదు. నేను లాస్ట్ పర్సన్. అది కూడా ఎప్పుడో స్టార్ట్ అయిపోయిన తర్వాత 10 రోజులు కనిపించారు. అంటే మరి ఏమనుకున్నారు ఏంటో, ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో విను అని. ఇట్ వాస్ గుడ్. విన్న తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మేము కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. లాస్ట్ దళారీ అంటే మీరు అన్నారు అది పాజిటివ్ నెగిటివ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఒక ప్రొడక్ట్ ఇప్పుడు రైతులు కానీ ఎవరైనా ఎట్లా అంటే ఒక 10 రూపీస్, అదే చెప్తున్నా,
మనం పాజిటివ్‌గా మనిషి దళారీ వ్యవస్థలో ఉన్న మనిషి ఎవరైతే దళారీ ఉన్నాడో, అతను గూడా పక్కన వాడి కష్టాన్ని అర్థం జేసుకొని, అతనికి గూడా అతని జేబులో ఆ రూ. 8, రూ. 10 వచ్చిన చోట రూ. 8 అతని జేబులోకెళ్తే దళారీ పాజిటివ్. అదే గనక అతని జేబులోకి రూ. 2 ఎళ్లి నా జేబులోకి ఆ దళారీ జేబులోకి రూ. 8 ఎళ్తే ఆ దళారీ నెగెటివ్. కాబట్టి ఇవన్నీ మనుషుల్ని బట్టి, ఆ పదాన్ని బట్టి కాదు. ఓకే. ఆ పదానికి దాని దాని వాల్యూ దానికుంది. నేను గనక దాన్ని అడ్డం పెట్టుకొని నేను దారుణంగా ప్రవర్తించాననుకోండి, అది ఇండివిడ్యువల్. అంటే రాజీవ్ కనకాల తప్పు. ఆ దళారీ అని ట్యాగ్ పెట్టుకున్న తప్పు గాదు. ఓకే సార్. సో ఈగర్లీ వెయిటింగ్ ఈ మూవీ గురించి కూడా. థాంక్ యూ సార్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ వెరీ మచ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు. 'దళారి' మూవీలో చేశారు మన శక్లక్ శంకర్ గారు. సార్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది ఏంటని సార్‌ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. మూవీ అనేది ఎలా ఉంటుంది? మీ క్యారెక్టర్ అనేది ఎట్లా ఉంటుంది? ఇందులో స్టూడెంట్ క్యారెక్టర్ చేశాను. అండ్ మాస్ అంటే పొలిటికల్ అనేది ఒకటి ఉంటది ఎండింగ్. 3 వేరియేషన్స్ ఉంటది నా క్యారెక్టర్. ఓకే. ఇంకా క్యారెక్టర్ అంటే దీనిలో పాజిటివ్ ఉంటుందా? నెగెటివ్ ఉంటుందా సార్? ఏమి ఉండదండి. పాజిటివ్‌గా ఉంటది గానీ కొంచెం కొత్తగా ఉంటది. ఇప్పటిదాకా నేను ఎప్పుడు చేయలేదు ఇలాంటి క్యారెక్టర్. ఫస్ట్ టైమ్ కొత్తగా ఉంటది. సో 'రాజీవ్ కనకాల' గారు దీంతో మీకు కాంబినేషన్ ఉందా సార్? ఎట్లా అంటే సెపరేట్ ట్రాక్ ఉంటుందా? సార్‌తో కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా? కాంబినేషన్ ఉంది. కాంబినేషనే బ్రదర్ సెంటిమెంట్ లాగా ఉంటది ఇద్దరి మధ్యలో. ఆ! యూజువల్ మీ కామెడీ అనేది దీంట్లో మేము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? లేదంటే సీరియస్ రోల్‌లో ఉంటారా? కామెడీ ఉంటదండి. కామెడీ ఉంటది. కామెడీ ఉంటది. అన్నీ ఉంటాయి. ఎమోషను, సెంటిమెంటు, కామెడీ, యాక్షను కొంచెం లవ్ మ్యాటర్‌లు కూడా ఉంటాయి. అన్ని రకాలుగా అన్నీ ఉంటాయి. ఇప్పుడు ప్రేక్షకులకి ఏం కావాలో అన్నీ ఇందులో ఉంటాయి. అంటే ఇది ఒక కమర్షియల్ మూవీలా ఉంటుందా సార్? లేదంటే ఏదైనా ఫుల్ టెన్త్ ఎంటర్‌టైన్‌మెంట్‌లా? కమర్షియల్ అండి. కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కమర్షియల్. సో దీనిలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అంటే మీది అంటే బ్రదర్ అండ్ ఇద్దరు బ్రదర్స్‌లా వస్తదా సార్? 'రాజీవ్ కనకాల' గారిది మీది క్యారెక్టర్? అంటే నేను రాజీవన్‌తో పాటు శ్రీతేజ్ గారు ఉన్నారు. యాక్టర్ ఆయన ఉన్నారు కదా! ఆయన తర్వాత వచ్చి లక్ష్మణ్ 'ఆరక్ష 100' సినిమా లక్ష్మణ్ ఉన్నారు. తర్వాత గెటప్ శ్రీను గారు ఉన్నారు. రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. రచ్చరవి గారు ఉన్నారు. సో వాళ్ళందరూ ఉన్నారు. మొత్తం ఆల్మోస్ట్ గిరిధర్ గారు, జెమినీ సురేష్ గారు, సురేష్ కొండరెడ్డి గారు. సో ఆల్మోస్ట్ హీరోయిన్స్ పృథ్వీ గారు, 13 ఇయర్స్ పృథ్వీ గారు, అక్ష ఖాన్ హీరోయిన్, ఇంకొక అమ్మాయి కన్నడ అమ్మాయి హీరోయిన్. సో సో దీంట్లో మ్యాక్స్ మీ ఫ్రెండ్స్ అందరూ గూడా మళ్ళీ ఒకసారి రీయూనియన్ అయినట్టు అనిపిస్తుంది నాకిక్కడ. గెటప్ శ్రీను వీళ్ళందరూ రచ్చరవి ఇట్లా అందరూ సో షూటింగ్ స్పాట్స్ ఏమైనా మెమోరీస్ మాకేమైనా చెప్తారా? మీ 'దళారి' మూవీలో సో ఇవి మేము బాగా ఎంజాయ్ చేసాము అనేది. కమెడియన్స్ ఎక్కడుంటే అక్కడ రచ్చే కదా! రచ్చరవి ఎక్కడుంటే ఇంకా రచ్చ అక్కడ ఉంటది. రచ్చరవి క్యారెక్టర్ బావుంటది. ఫ్రెండ్‌గా చేసాడు ఇందులో. ఇద్దరం ఫ్రెండ్స్. రియల్ లైఫ్‌లో కూడా మంచి ఫ్రెండ్స్. మేమందరమే. సినిమాలో కూడా ఫ్రెండ్స్‌గా చేసాం. హ్యాపీగా ఉంది. సో మీరు 'రామ్ గోపాల్ వర్మ' బయోపిక్ లాగా సేమ్ మీరు అదే తీస్తున్నారని చెప్పేసి బయట టాక్ ఎప్పటినుంచో నడుస్తుంది. దాని గురించి ఏం క్లారిటీ లేదు. అంటే మీరే దానిలో 'రామ్ గోపాల్ వర్మ' లాగా చేస్తున్నారు ఇట్లా అని చెప్పేసి కూడా ఉంది. మీరేమంటారు? దీనికి క్లారిటీ ఇస్తారా మాకేమైనా? అయిపోయిందండి. సినిమా అది కంప్లీట్ అయిపోయింది. ఓకే. పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. మరి ఇంకా మేము 'రామ్ గోపాల్ వర్మ' గారు సేమ్ ఆయన రియల్ లైఫ్‌లో ఎట్లున్నారో మీరు మూవీలో మ్యాక్స్ అంతా అలానే ఉంటదా సార్? ఆ సినిమా బయటకొస్తే నిజంగా ఆర్‌జీవి గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఆయనంటే నాకు పర్సనల్‌గా ఇష్టం. రామ్ గోపాల్ వర్మ గారు. సో ఆయన్ని ఒక హీరో ఒక ఇమేజ్‌తోనే ఆ సినిమాని మేము తీసాం. త్వరలో వస్తది. పెద్ద బడ్జెట్ పెట్టే బాగా చేశారు సినిమా అది. త్వరలో దాని గురించి సో మూవీ తీసేటప్పుడు ఆర్‌జీవి గారిని గాని మీట్ అవ్వడం గాని ఇట్లా మేము మూవీ తీస్తున్నాం ఇట్లా అని చెప్పేసి ఏమన్నా అడిగారా అసలు ఏంటి సార్? ఏముంది ప్రొడ్యూసర్స్ చూసుకుంటారు నన్ను. వాళ్ళు కొంచెం ఫ్రెండ్స్. సో అంటే పర్సనల్‌గా మీరు కలిసి ఇట్లా తీస్తున్నాను సార్ నేను మీకు సేమ్ ఇట్లా మీలానే నేను చేస్తాను ఇలా అని చెప్పడం గాని, ఏదైనా షేర్ చేసుకోవడం గాని, లేదు ఆయన దగ్గర నుంచి ఇలా థింగ్స్ తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా చేయడానికి కానీ ఏదైనా వెళ్ళడం జరిగిందా? లేదండి. అలాగేం లేదు గానీ ఆ కాన్సెప్ట్ అయితే ఆయనకి తెలుసు. ఆయన కూడా వర్క్ చేశారంట ఆ కథలో. నాకు ప్రొడ్యూసర్ గారు చెప్పారు. సో త్వరలో దాని టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారు. షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్. ఈ 'దళారి' అండ్ అది కూడా పెద్ద హిట్ కావాలి. థాంక్ యూ సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ సుమన్ టీవీ. థాంక్ యూ వెరీ మచ్.